టీజర్ లాంచ్. చాలా మంది అడుగుతున్నారు. ఒక జస్ట్ ఒక ఇన్విటేషన్ వచ్చింది. నా షర్ట్ ఎలా ఉందో చెప్పండి మీరు. వైల్డ్ సూపర్ అసలు. థ్యాంక్ యూ. అంటే వైల్డ్ మీలోనే లేదు, మీ చొక్కాలో కూడా ఉందని నిరూపించుకున్నారు వైల్డ్నెస్. దట్స్ నైస్. అండ్ వాట్ వీ వాంట్ టు డూ ఇస్ ఒక్కసారి మేము పోస్టర్ రిలీజ్ చేద్దాం మీ ద్వారా. పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత మాట్లాడదాం. ఓకే, సో పోస్టర్ రిలీజ్ బై నవదీప్ గారు. దాని ముందు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ ఇద్దామండి. మీరు ఇందాక అన్న మాట బాగుంది. సరే, ఒకటి సంథింగ్ ఏదో లాంచ్ చేస్తున్నారు, అందరు రావాలంటే మన వాళ్ళు అందరూ ప్రోత్సహిస్తారు కాబట్టి వచ్చారు. బట్ ఐ వాంట్ టు టెల్ యూ ద స్టోరీ బిహైండ్ దిస్. అంటే ఇక్కడ ఈ క్షణం మనం అందరం ఎందుకున్నాము, ఎక్కడ మొదలైంది ఇది అనేది నాకు చెప్పాలని బాగా ఆశగా ఉంది. మీరు చెప్పండి, మీరు అనుమతిస్తే. Q&Aలో మళ్ళీ అడుగుతారేమో నాకు అడగలేదు. దాంట్లోకి వెళ్దాం. ఓకే, ప్లీజ్ గో హెడ్. మనం అందరం సోషల్ మీడియా వాడుతుంటాం అండి, రకరకాలుగా వాడుతుంటాం, మీకు తెలుసది. నేను చాలా రకాలుగా వాడుతుంటాను. నాకు ఒక రోజు ఒక మెసేజ్ వచ్చింది శ్రీకాంత్ నుంచి. కొన్ని ఫోటోలు, కొన్ని క్లిప్స్ అవి పంపించి, సార్ నాకు ఒక ఇష్యూ ఉందండి, మిమ్మల్ని కలవాలి అంటే నేను అది చూశాను ఏంటని. సో దెన్ ఐ కాల్డ్ హిమ్ అండ్ దెన్ నాకు దగ్గరలో జిమ్లో ఉంటే వచ్చాడు, కలిశాడు, తన కథ చెప్పాడు. సో బేసికల్లీ 2014లో స్టార్ట్ అయిన డాక్యుమెంటేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్. అంటే ఆంధ్రప్రదేశ్లో వైల్డ్ లైఫ్ గురించి తనకున్న ప్యాషన్తో, తన సొంత డబ్బులు అంటే ఐ మీన్ హిస్ ఫ్రెండ్స్ అండ్ హిస్ ప్రొడ్యూసర్స్. ఇప్పుడు మామూలుగా మనం అందరం ప్రాజెక్ట్స్ చేస్తుంటామంటే అందరం ప్యాషన్గానే పనిచేస్తాం, అంటే డబ్బు కోసం, ఫేమ్ కోసం, దేనికోసం చేస్తాం. బట్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కానీ, వైల్డ్ లైఫ్ అంటే ఇప్పుడు తను చేసిన ప్రయత్నం అనేది కేవలం ప్యాషన్ కోసం. అంటే ఈవెన్ టుడే ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ, ఇట్స్ నాట్ అబౌట్ అంటే పేరు వస్తుంది అనేది కాకుండా, పేరు ఆబ్వియస్లీ వస్తుంది మనం ఇంత కష్టపడి పనిచేసినప్పుడు. హలో. సో తను 2014లో స్టార్ట్ చేసిన జర్నీ ఆల్మోస్ట్ 300 days ఆంధ్రప్రదేశ్లో ఉన్న అద్భుతాలని వైల్డ్ లైఫ్కి సంబంధించి డాక్యుమెంట్ చేసి, మనం బీబీసీ ఎర్త్లో అక్కడ ఇక్కడ చూస్తుంటాం, బీబీసీ డిస్కవరీ వరల్డ్లో చాలా అంటే కొన్ని గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి ఒక జంతువును ఫాలో అవుతూ ఒక ఏరియాలో ఉన్న వైల్డ్ లైఫ్ గురించి మనం డాక్యుమెంట్ చేయడం అనేది మనం చాలా చూసుంటాం చిన్నప్పటి నుంచి డిస్కవరీలో. సో మన ఇండియాలో ఉన్నారు. దాంట్లో నాకు శ్రీకాంత్ తను చేసిన వర్క్ ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఒక చిన్న ఇష్యూ ఏదో ఉంది, దీనికి మీ హెల్ప్ కావాలి అని. మరి నాకు ఎందుకు చేశాడో నాకు తెలీదు. సరే జిమ్లో ఉన్నాను రాబ్రో అంటే వచ్చి కొన్ని విజువల్స్ అది చూపించాడు ల్యాప్టాప్ మీద. చూపిస్తే ఫస్ట్ నేను నమ్మలేదండి. అంటే నువ్వు ఎక్కడో తీసావు, ఏదో చెప్తున్నావు నాకు స్టోరీ అంటే, కాదు ఈ సినిమాలో అంటే తను తీసిన ఈ డాక్యుమెంటేషన్, వీడియో డాక్యుమెంటేషన్లో మొత్తం ప్రతి షాట్ ఆంధ్రప్రదేశ్లో తీశారన్నప్పుడు ఫస్ట్ ఐ వాజ్ షాక్డ్. అంటే జనరల్గా అడవులకి వెళ్తే ఏం జరుగుతుంది అనేది నాకు లైఫ్లో ట్రావెలింగ్ అది స్టార్ట్ అయిన తర్వాత వేరే సిటీలు తిరిగాము, వేరే మనుషులు కలిసాము, కల్చర్స్ చూసాము, ఇదంతా బాగానే ఉంది. కానీ ఒక ప్లేస్కి వెళ్ళి వచ్చిన తర్వాత రీసెట్ అవ్వట్లేదు బాడీ అండ్ మైండ్. అది ఫారెస్ట్కి వెళ్తే అనిపించింది నాకు చిన్నప్పుడు. ఒక రాజుగారు నన్ను అడవులకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఫోన్ సిగ్నల్స్ అవి పని చేయకుండా బేసిక్ ఫుడ్, షెల్టర్, అంటే ఇంతకుముందు మన పూర్వకాలంలో ఎలా ఉండేవాళ్ళు బేసికల్గా, అంటే వైల్డ్ యానిమల్స్ మధ్యలో ఉన్నప్పుడు జస్ట్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, ఫుడ్ చూసుకొని ఆ రోజు మనతో గడిపి మన థాట్స్ని విని ఆ వైల్డ్ లైఫ్ని అప్రిషియేట్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత మైండ్లో ఒక రీసెట్ అనేది జరిగింది నాకు. అండ్ ఆల్సో ఆబ్వియస్లీ మనం అంటే మనుషులుగా మనం భూమి మీద పుట్టి పెరిగి దాన్ని మనం కన్జ్యూమ్ చేస్తూ చుట్టుపక్కల ఉన్న వేరే ప్రాణులతో కలిసి ఉండకుండా వాటిల్ని కొంచెం హెరాస్ చేసి ఇష్టం వచ్చినట్టు, అంటే వీ కన్జ్యూమ్ టూ మచ్ అండ్ వీ డోంట్ కేర్ అబౌట్ ద ఎర్త్ అనే సిచ్యువేషన్లో ఈరోజు మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వైల్డ్ లైఫ్ గురించి కానీ, ఎన్వైరన్మెంట్ గురించి కానీ థాట్ ప్రాసెస్ పెట్టి దాని మీద టైం అండ్ ఎఫర్ట్ అండ్ మనీ స్పెండ్ చేసి ఏమీ ఆశించకుండా, అంటే కేవలం నేను ఒక తెలుగువాడిని, నా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అద్భుతాలని నేను చూపించాలనుకుంటున్నాను, దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత టైం అయినా స్పెండ్ చేస్తాను అని తన పడిన కష్టం, తను పడిన క్షోభ, అంటే మానసిక క్షోభ అనేది నాకు అర్థమయ్యి, లేదు డెఫినెట్గా ఐ విల్ డూ వాట్ ఐ క్యాన్ ఫర్ యూ అని ఇమీడియట్గా
సాయి దుర్గతేజ్ మా బావ, మా డార్లింగ్. సో తన్ని ఒక మెసేజ్ పెట్టి, బావ ఒక 5 minutes కావాలి నీ దగ్గరికి వస్తానంటే, దేనికి అన్నాడు. లేదు వచ్చి చెప్తానని చెప్పి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి వీ షోడ్ హిమ్ విజువల్స్ ఏవైతే చూపించి, అదేదైతే మాకు చిన్న వాటెవర్ చిన్న ఇష్యూస్, చాలా చిన్న ఇష్యూ, చిన్నది కాదులేండి పెద్దవే. సో అవి దానికోసం నీ హెల్ప్ కావాలి అంటే, అడిగిన 5 నిమిషాల్లో టైం ఇచ్చి ఒక 2-3 డేస్లో కలిసి ఇమీడియట్గా తనకున్న నెట్వర్క్ మొత్తంలో ఇమీడియట్గా హెల్ప్ చేసి, ఆ విజువల్ చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు థ్యాంక్స్ చెప్పాడు. నాకు అర్థం కాల థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నాను. లేదు నేను తను కూడా హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ హీల్ టెల్ యూ అబౌట్ ఇట్. వైజాగ్లో హీస్ బీన్ యాక్టివ్లీ వర్కింగ్ టువర్డ్స్ ఎన్వైర్న్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్. సో నాకు ఈ నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఇది. ఐఎమ్ థ్యాంకింగ్ యూ దట్ యూ బాట్ దిస్ ఇయర్ అంటే నాకు అర్థం కాదు థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నాను. లేదు అసలు నువ్వేం చేసావు నీకు అర్థం కావట్లా. ఐ వాంటెడ్ టు యూనో ఆంధ్రాలో ఉన్న గొప్పతనం వైల్డ్ లైఫ్ గురించి నాకు కూడా ఐ హ్యావ్ ఎంపతి టువర్డ్స్ ఇట్. నేను 100% చేస్తాను అని. మామూలుగా మనం ఒక మనిషిని ఏదన్నా ఫేవర్ అడిగితే చేయగలిగితే చేస్తారు, 100% చేస్తారు. కానీ ఆ చేసిన విధానంలో వాళ్ళు పడిన తపన ఒకటి మనకు అర్థమవుతుంది. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ డార్లింగ్. నువ్వు తను ఎస్ దట్స్ అ మూమెంట్ ఆఫ్ ధైర్యంగా. సో తను ఫోన్ చేసి అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇది, దీన్ని మనం 100% ఐ విల్ డూ ఎవ్రీథింగ్ అని పవన్ కళ్యాణ్ గారి అండ్ సభాముఖంగా చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్, వాళ్ళ టీం మొత్తానికి. బికాస్ కనెక్ట్ చేసిన ఇమీడియట్గా వాట్ ఎవర్ వాజ్ రిక్వైర్డ్, ఆ క్లియరెన్సెస్ కానీ ఆ పర్మిషన్స్ కానీ ఇమీడియట్గా అంటే ఫ్రంట్ ఫుట్లో ఒక వార్ ఫుటింగ్లో చేయించారు. బికాస్ అప్పటికే తను చాలా షూట్ చేశాడు చాలా రోజులు. అండ్ ఆల్సో దేర్ వర్ సమ్ క్లియరెన్సెస్ దట్ వర్ రిక్వైర్డ్. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి, పవన్ కళ్యాణ్ గారి టీంకి, నాగబాబు గారి టీంకి, సాయి దుర్గతేజ్ వీళ్ళందరి టీంకి ఐఎమ్ థ్యాంకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీకాంత్. సో అడగంగానే చేసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఎవ్రీబడి, జనసేన టీం మెంబర్స్ వాళ్ళందరూ. సో పాయింట్ ఏంటంటేనండి, ఇప్పుడు అందరు మన సినిమా ఫంక్షన్కి వెళ్తూ ఉంటాం, చూస్తాం, మాకు అందరూ ప్యాషన్తో పనిచేశారు. డెఫినెట్గా ప్యాషన్తో పనిచేస్తారు, ఒక రీజన్ ఉంటుంది. బట్ ఇక్కడ నాకు ఎక్కువ అనిపించింది ఏంటంటే, ఏమొస్తుంది దీనివల్ల నీకు అంటే ఆన్సర్ లేదు. ఎందుకు ఇప్పుడు యానిమల్స్ వచ్చి నీకు థ్యాంక్స్ చెప్పవు, ఎవరో వచ్చి ఇప్పుడు నీకు కోట్లు డబ్బులు ఏమి ఇవ్వరు. ప్రజలకి అంటే మన పొరుగింటి పుల్లకూర రుచి అంటూ ఉంటారు కదండి. ఇప్పుడు కొన్ని యానిమల్స్ అంటే మీరు విజువల్ చూసిన తర్వాత ఇంకా మాట్లాడుకుందాం దాని గురించి. బట్ ఐమ్ జస్ట్ గివింగ్ యూ, అంటే మీరు ఏం చూడబోతున్నారు, అది ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటనేదే కొంచెం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. దిస్ ఇస్ నాట్ అ సినిమా ఫంక్షన్, దిస్ ఇస్ నాట్ అ ఒక మనిషి కోసమో లేదంటే ఒక కథ చెప్పాలనో కాదు. ఒక తెలుగు జాతి గర్వపడేలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అద్భుతాలని ఒక మనిషి ఏ స్వార్థం లేకుండా ఇంత కష్టపడి దాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఐ థింక్ వి ఆల్ నీడ్ టు అప్రిషియేట్ శ్రీకాంత్ బిఫోర్ వి సీ ద విజువల్. అంటే ఇంకా చాలా ఉన్నాయి లోపల. సో అంటే చూడకముందు ఇంత బిల్డప్ ఇవ్వాలి, అంత మ్యాటర్ ఉంది లోపల. అండ్ ఆల్సో మీరు చూడబోయేది చిన్న గ్లిమ్స్. అంటే నౌ ఐఎమ్ జస్ట్ రివీలింగ్ ద టైటిల్ పోస్టర్. తర్వాత గ్లిమ్స్ ఉంది, అది కాకుండా ట్రైలర్ ఉంది, అది కాకుండా వాట్ ఇస్ ద డ్యూరేషన్ శ్రీకాంత్ మంది ఫైనల్గా 72 minutes ఆఫ్ అమేజింగ్ ఫుటేజ్. అంటే ఇట్ ఈస్ నాట్ లెస్. ఒక్క ఫ్రేమ్ కూడా మీరు డిస్కవరీ బీబీసీలో వీళ్ళు అక్కడెక్కడో తీశారు, మనం దాన్ని చూసి ఆనందిస్తుంటాం. ఈరోజు నేను చెప్తున్నానండి, బిఫోర్ యూ సీ దిస్, ప్రతి తెలుగువాడు మన రాష్ట్రంలో మన ఇంట్లో ఇన్ని అద్భుతాలు ఉన్నాయి, ఇప్పుడు దాకా మనకి ఈ విషయం ఎవ్వడు చెప్పలేదేంట్రా అని మనం ఆశ్చర్యపోతాం. దట్ ఈస్ వాట్ వీఆర్ హియర్ ఫర్ టుడే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీబడి దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ శ్రీకాంత్ అండ్ హిస్ టీమ్. ఇకపోతే మనం నవదీప్ గారు యాక్చువల్లీ ఇంత తప్ప ఆల్సో ఇది మరి ఈ ప్రోగ్రామ్ ఇలా 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 అనుకుంటున్నాం అనగానే కాజ్ విని తప్పకుండా ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్. యు కెన్ రిలాక్స్. కాదు నేను మాట చెప్తాను. థ్యాంక్స్ టు యూ నవదీప్ గారు. మ్యూచువల్ థ్యాంక్స్ అయిపోతే బేసికలీ ఐ డిఫర్ లిటిల్ నవదీప్ గారితో. మనం ఇవన్నీ చూసి ఆహా ఇలా ఉంటుందా అనుకునే కన్నా మనం చూసినా చూడనట్టు ఊరుకునే పరిస్థితి ఉంది వాళ్ళ. బికాజ్ యంత్రాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మన పక్కనున్న సమాజం మీద కానీ పక్కనున్న నేచర్ మీద కానీ మర్చిపోయాం మనం. అది మనకి గుర్తు చేసే ప్రయత్నమే ఇదని అనిపిస్తుంది. సో వీ లైక్ టు యూజ్ దిస్ మోర్ ఆఫెన్. జాగ్రత్తగా చూసుకుంటాం ఒక ఫోన్ని కానీ లేకపోతే మన పిల్లల్ని కానీ మన కార్ని కానీ.
ఆ ఇంట్లో ఉన్న కుక్కపిల్ల నుంచి బయట కనిపించే ఏనుగు వరకు అప్పటి వరకు చూసి ఫోటో తీసి పోస్ట్ చేసామా అయిపోయిందా అనుకుంటాం, కానీ దాని గురించి పెద్ద ఆలోచించాం కదా. అవేర్నెస్ లేదు మనకి, ఆ సామాజిక స్పృహ లేదు. సో దాని గురించి ఐఎమ్ హియర్ టుడే యాజ్ ఎ నేచర్ లవర్ మై సెల్ఫ్. అండ్ మీరు అన్నట్టు ఆర్మీలో ఉండి మేము ఉండేదే నేచర్లో, మాకు ఫోన్లు పనిచేయవు, చాలా చోట్ల టెంట్లో ఉంటాము, బేసిక్ ఫుడ్ నెసెసిటీస్ కూడా ఒక్కొక్క చోటు ఉంటావు. సో ఐ రియలీ లివ్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్ కాబట్టి నేను ప్రత్యక్షంగా దాన్ని చూశాను కాబట్టి ఐఎమ్ టోటలీ కనెక్టెడ్ టు శ్రీకాంత్. అండ్ దట్స్ హౌ నేను అతనితో ఐ కొలాబరేటెడ్ టు డూ దిస్. అండ్ థ్యాంక్స్ నవదీప్ గారు. అండ్ షాల్ వి ఓపెన్ దిస్? ఇవాళ తెరుద్దాం దీన్ని. అండ్ పోస్టర్ రిలీజ్ బై నవదీప్ గారు. Discover Andhra. Discover Andhra in a very, very different way. Poster. శ్రీకాంత్ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. శ్రీకాంత్ ఇస్ అ మేకర్ అండి, అ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్. ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ అన్నీ వచ్చాయి. నాట్ ఓన్లీ నేషనల్లీ, ఇంటర్నేషనల్లీ కూడా ఎన్నో క్రెడిట్స్ ఉన్నాయి శ్రీకాంత్కి. చూడడానికి ఇలా టోపీ పెట్టుకుని సింపుల్గా ఉంటాడు, కాళ్ళు కొట్టుకుని చేతులకు అన్ని దెబ్బలు తగిలి. కానీ దాట్స్ బికాస్ హీ లివ్స్ విత్ ద నేచర్, హీ లివ్స్ విత్ ద వైల్డ్ లైఫ్. సో హియర్ అందరికీ నమస్కారం అండి. అండ్ మీడియా వారు ఇంత దూరం వచ్చినందుకు ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు సపోర్ట్ శ్రీకాంత్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే శ్రీకాంత్ సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్న శ్రవణ్ గారు అండ్ మీరు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఫిల్మ్ మేకింగ్ ఈజ్ నాట్ ఆల్వేస్ అబౌట్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, హీరో హీరోయిన్ కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ షోకేసింగ్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ శ్రీకాంత్, you have done a very good job in showcasing Andhra Pradesh in this way. Thank you so much. చాలా బాగా చూపించారు మన ఆంధ్రప్రదేశ్లో ఇన్ని వైల్డ్ లైఫ్ ఇవి ఉన్నాయని. సో ఆల్ క్రెడిట్ గోస్ టు యూ. ఆ విజన్ రావడం, ఆ థాట్ రావడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగ్ అవుట్ ఆల్ దిస్. 2020లో నాకు ఐ హ్యాడ్ అ థాట్. there are a lot of wildlife and human interaction ఎక్కువ అయిపోయింది ఆ టైంలో. ఎందుకంటే కోవిడ్ రావడం వల్ల, లాక్డౌన్స్ వల్ల చాలా హ్యూమన్ అండ్ వైల్డ్ లైఫ్ ఇంట్రాక్షన్ ఎక్కువైపోయింది. సో అందుకని నాకు ఒక థాట్ వచ్చింది. సో నేను నా స్కూల్ ఫ్రెండ్ ఒక అబ్బాయి, వీ స్టార్ట్ వన్ స్మాల్ ఎన్జిఓ కాల్డ్ గ్రీన్ పాస్. సో ఆల్రెడీ హీ హ్యాడ్ అప్ ఎన్జిఓ కాల్డ్ గ్రీన్ వేవ్స్. సో వీ యాడెడ్ వన్ మోర్ leg to it. It's called green paws. So human and wildlife interaction మీద we used to work a lot. వైజాగ్లో సీ టర్టిల్స్ అవి వచ్చి మన కోస్టల్ ప్లేస్లో దే లే దేర్ ఎగ్స్. చాలా తక్కువ మంది తెలుసు అది. ఐ హోప్ యూ యా. సో దాని మీద లాట్ ఆఫ్ పీపుల్ డూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ మై ఫ్రెండ్స్ వాజ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ అలాగా మేము స్టార్టెడ్ టు లాట్ ఆఫ్ వర్క్ ఫర్ ఇట్. అంటే దాన్ని క్లీన్ చేసాం, బీచ్ క్లీన్ చేయడం అవన్నీ చేసాం. అండ్ అలాగే మనం మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ అరౌండ్ 2000 ఆడ్ స్పీసీస్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. అండ్ దాంట్లో మ్యామల్స్ వచ్చి ఆల్మోస్ట్ అంటే ల్యాండ్ మీద యానిమల్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 100 దాకా ఉన్నాయి. అండ్ బర్డ్స్ వచ్చి 300 స్పీసీస్ ఉన్నాయి. సో ఐ హోప్ యూ హ్యావ్ కవర్డ్ ఆల్ దోస్. అండ్ ఇంత వైల్డ్ లైఫ్ పెట్టుకొని, ఇంత వైల్డ్ లైఫ్ రిచ్నెస్ పెట్టుకొని, ఆర్ వి రియలీ ప్రొటెక్టింగ్ దెమ్ ఆర్ నాట్? మన బాధ్యత. వీ హ్యావ్ టు. రిపబ్లిక్ అనే సినిమాలో పర్యావరణం అని చెప్పి చాలా చాలా ఫైట్ చేసింది. దాని వన్ ఆఫ్ మై థాట్స్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ దట్ రిపబ్లిక్ సినిమాలో పర్యావరణం కోసం మేము ఫైట్ చేస్తూ ఉంటాం సినిమాలో, హీరో క్యారెక్టర్. సో ఇట్స్ వన్ ఆఫ్ మై థాట్స్, మై ఓన్ పర్సనల్ థాట్స్. అండ్ అలాగే ఈ సినిమా ద్వారా మన రిచ్ ఫారెస్ట్ కల్చర్ గురించి తెలుసుకోండి. అండ్ చిన్నప్పుడు ఎలాగో మనం డిస్కవరీ ఛానల్లో, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో, ట్రావెల్ అండ్ హిస్టరీ ఛానల్లో చాలా చూసేవాళ్ళం. మన ఆంధ్రప్రదేశ్లో ఇంత హిస్టరీ ఉంది, ఇంత కల్చర్ ఉంది, ఇంత సివిలైజేషన్ ఉంది, ఇంత వైల్డ్ లైఫ్ ఉంది. లెట్ us all create that. Let us all see that. Let us discover Andhra. And let us actually be proud of it. And let us protect it. ఉద్దేశించకుండా ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. నేను చాలామంది పిల్లలను పిలిచాను స్టేజ్ మీద, ఎందుకంటే ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ లైఫ్స్.
So I wanted them to be a part of it. Fantastic. Clap. And I wanted them to be responsible for their lives. అంటే మన కల్చర్ని కాపాడుకోవాలి, మన నేచర్ కూడా కాపాడుకోవాలి కదండి. సో మనం నేచర్ తెలుసుకుంటున్నాం. సో లెట్ us make them a part of our lives. Let the kids be a part of nature, not nature be a part of the kid. Let us be a part of nature and make sure that the nature is going forward and taking us forward. And Srikanth, wishing you all the very best. I really hope and wish that you see a lot of success and you promise me something. Remember? Yeah. And that promise has to be fulfilled. Lungi esukoni veldam appa. Lungi esukoni veldam guru. So I really wish all the best to the whole team. Alage Srikanth వాళ్ళ టీమ్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, మణి శర్మ గారు కానివ్వండి. ఆయన నాకు నచ్చింది ఏంటంటే మణి శర్మ గారిలో ఒక చెప్పిన వెంటనే ఆయన చూసి ఆయన ఇంత సపోర్ట్ చేసేందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఐ రియలీ విష్ దట్ దిస్ ఫిల్మ్ సీ సక్సెస్. అండ్ ప్లీజ్ మీడియా వారు ఇట్లాంటి వాటికి మీరు సపోర్ట్ చేయండి. మన తెలుగుతనాన్ని మన మొత్తం ప్రపంచానికి చూపిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. Thank you. Thank you, Andy, and good morning, and thank you so much, Sai Damtej Anna, and thank you so much, Navdeep Garu, and my producers and everybody, like I mean, the family and friends and everybody who are here. చాలా చెప్పారు కదండి వైల్డ్ లైఫ్ గురించి, మొత్తం చాలా డిస్కషన్ అయింది కదా. సో ఐల్ టేక్ అ మినిట్. సో నేను 2014లో నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత అంతకు ముందు కూడా చాలా మందిని అందరినీ వైల్డ్ లైఫ్ గురించి అడిగేవాడిని అనమాట. అంటే అప్పట్లో నాకు అంత తెలియదు. అందరిని ఏంటంటే వైల్డ్ లైఫ్ చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి, వైల్డ్ లైఫ్ అని అందరిని అడిగితే అందరూ కర్ణాటక చెప్పారు, తర్వాత డెహ్రాడూన్ చెప్పారు, మసైమారా చెప్పారు, వేరే కంట్రీస్ చెప్పారు, అన్నీ చెప్పారు. కానీ ఎవరు ఆంధ్ర గురించి చెప్పలా, ఆర్ తెలంగాణ గురించి చెప్పలా, తెలుగు స్టేట్స్ గురించి అసలు నేను వైల్డ్ లైఫ్లో ఎప్పుడూ టాపిక్ వినలేదు. కానీ అప్పుడు నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వాలంటీర్ చేసేవాడినండి. అలా వాలంటీర్ చేస్తున్నప్పుడు నేను చాలా ఫారెస్ట్లకు తిరిగాను అనమాట. సో ఇది ఇంత వైల్డ్ లైఫ్ మన దగ్గర ఉన్నాయి, కానీ అసలు ఎవరు దీని గురించి ఎందుకు మాట్లాడలేదు, దీని గురించి ఎందుకు చెప్పట్లేదు అని ఒక చిన్న డౌట్ ఒకటి అరైజ్ అయిందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అంటే ఏ స్టేట్లో ఉందండి? ఆంధ్రప్రదేశ్లో ఉంది. వరల్డ్లోనే లార్జెస్ట్ ఫిష్ స్పీషీస్ వేల్ పక్కన ఉంటుందండి. మనం కొన్ని వందల్లో కనపడతాయి మన కోస్ట్ అంతా కూడా. అండ్ వరల్డ్లోనే స్మాలెస్ట్ వైల్డ్ క్యాట్ అంటారు, దాన్ని రస్సీ స్పాటెడ్ క్యాట్ అంటారు. అండ్ వరల్డ్లోనే బిగ్గెస్ట్ క్యాట్ టైగర్, అది మనం ఇక్కడే చూడొచ్చు ఆంధ్రాలో. అండ్ కింగ్ కోబ్రా లాంగెస్ట్ వెనమస్ స్నేక్ ఇన్ ద వరల్డ్ ఆంధ్రాలో చూడొచ్చు. సో ఇప్పుడు నేను ఆంధ్ర అంటున్నాను కదండి, అంటే ఇప్పుడు ఒక స్టేట్లోను అంటే నేను మనం చూడగలిగే చెప్తాను, మీకు బాగా ఫెమిలియర్గా ఉంటుంది. అందరికీ మచిలీపట్నం తెలుసండి? మచిలీపట్నం, హంసలదేవి, శ్రీకాకుళం, విశాఖపట్నం, యారాడ బీచ్, ఎండాడ బీచ్, ఆర్ కాకినాడ అవ్వచ్చు, కుంభాభిషేకం అవ్వచ్చు, మూలపేట అని చాలా కామన్ నేమ్స్ ఉంటాయి. కానీ ఈ ప్లేస్లు అన్నిటి దగ్గర కూడా మనం అన్నిటిని చూడొచ్చండి. ఇప్పుడు సముద్రం దగ్గర కానీ అవ్వచ్చు, మన దగ్గర ఉన్న పాపికొండ నేషనల్ అవ్వచ్చు, వైజాగ్లో కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంచురీ అని అవ్వచ్చు, మన దగ్గర ఉన్న ఫారెస్ట్ల గురించి మనకంతా తెలియదు, చాలా అవేర్నెస్ తక్కువ ఉంది. ఇప్పుడు ఈ ఫిలింలోనూ ఫస్ట్ మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు సురేంద్ర గారు, మేము, శ్రావ్య, వెన్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ ఇన్ ద స్టార్టింగ్. సో మాకు ఒకటే ఒక గోల్ అండి, ఒకే ఒక సింగిల్ గోల్ ఏంటంటే దీని నుంచి ఇంకా ఏదో చేసేయాలి, ఏదో క్రియేట్ చేసేయాలి అన్నది లేదు. అల్టిమేట్ సింగిల్ ఎయిమ్ ఈస్ జస్ట్ అ సింపుల్ వర్డ్, అవేర్నెస్. రేపు అన్నాక ఎవరైనా సరే ఫారెస్ట్ల గురించి ఇండియాలో ఎక్కడ డిస్కషన్ వచ్చినా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, మన వాళ్ళు ఎక్కడున్నా సరే ఒక ఫారెస్ట్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు చాలా ప్రౌడ్గా సింపుల్ మాట ఒకటి చాలు, వైల్డ్ లైఫ్ అనగానే ఆంధ్ర కూడా ఉంది, సో ఆంధ్రాలో ఇవి ఉన్నాయి అని ఆ ఒక్క మాట చాలన్నమాట. ఇంకా వేరేది ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అసలు. ఇప్పుడు చాలా బాగా తీశారు, లేకపోతే గ్రేట్ విజువల్స్, ఇవన్నీ అసలు వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్. ఒకే ఒకటి ఏంటంటే వెన్ సంబడీ ఈస్ డిస్కసింగ్ అబౌట్ వైల్డ్ లైఫ్, ఆంధ్ర, ఆ ఒక్క మాట. నెక్స్ట్ ఇట్స్ గోనా బి లైక్ ఐ మీన్ తెలంగాణలో కూడా మొత్తం తెలుగు స్టేట్స్ కంబైన్డ్గా కూడా వీ హ్యావ్ అ ప్లాన్. సో అదొక్కటే మాకున్న సింపుల్ థాట్ అండి. ఇప్పుడు మీరు చూడబోయి కూడాను ఇట్స్ జస్ట్ అ గ్లిమ్స్ అండ్ టైటిల్ రివీలింగ్ ఈవెంట్, అండ్ trailer will be like hitting soon. And I'm really like thankful to Andhra Pradesh Forest Department and Deputy CM garu Pawan Kalyan garu and
PC of Head of Forest Forces and PC of Chief Wildlife Warden, entire other conservators and the ground level staff, మొత్తం అందరికీ కూడా I'm really thankful and I'm thankful to my team. And once I mean మీరు ఒకసారి చూసిన తర్వాత glimpse, it's not a trailer or it's nothing, it's just a glimpse. For title announce చేసినప్పుడు Discover Andhra అని పెట్టినప్పుడు we are announcing this title with a glimpse, a small glimpse. అసలు ఎలా ఉంటుంది, ఏం స్పీషెస్ ఉంటాయి, ఎలా ఉండబోతుంది ట్రైలరు అండ్ ఎంటైర్ ఫిల్మ్ అని దానికి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది ఈ 1 minute వీడియో అండి. అండ్ ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు మణి శర్మ సార్. వెన్ ఐ అప్రోచ్డ్ హిమ్ హీ సెడ్ లైక్ immediately yes. And I wanted to talk to you guys, like ఒకసారి glimpse అయిన తర్వాత I'll talk in brief, and I want you guys to discover Andhra through this film. That's why it's Discover Andhra. Thank you so much. Trilu, thank you so much for coming. I'm here as a filmmaker. I'm here as a filmmaker who has had a deep connection with Srikanth and his journey over many, many years. Like many of you, I connected with him on Instagram and we have been following each other's work over the years. So, Naku Srikanth kunne bandham is mostly a sort of an emotional relationship between two brothers. Somebody I have been watching over the years, really pushing himself physically, emotionally, financially, and I keep meeting him all across south of India. So our paths kept crossing, and Srikanth's images, Srikanth's stories, Srikanth's philosophy deeply stirred something in me. And it's not very often that I connect with somebody online and then that goes on to become an actual friendship beyond our social networks. So for me, Srikanth personifies the ambition and vision of a young filmmaker who has so many challenges thrown at him, but perseveres day in and day out to bring his dream out there. And so for me, the most I could do was to lend him some emotional support, maybe chat a bit about our mutual affection for nature and wildlife, because filmmakers like these are precious. And mana industry lo oka ecosystem undali where documentary filmmakers can bring their product, can bring their feature films out there to the world. And I really want to thank Navdeep and Sai Durga Tej. It is tremendous that two personalities from our Telugu film industry are coming and putting their hands on the shoulder of this young filmmaker. I mean, this is what we want to see, this kinship, this brotherhood, because these are important films. These are films that are a testimony to our times. Environmental degradation, the way our planet is churning, we don't think twice about our nature, conservation, our wildlife. And Srikanth has really opened my eyes to all of that. And I think it's important that the world sees this. Ante, locally made, regionally produced, a young man from Andhra has made a world-class film about wildlife that people have absolutely no clue about. Andhra and wildlife is something adi synonymous ga మొన్నటి వరకు అయితే లేదు, కానీ ఈ రోజు నుంచి ఉండాలి అని నా కోరిక. And that's it. I'm just here as a brother, somebody who's been a part of his emotional journey, and I'm so excited for him. This is just the beginning. Srikanth, many more beautiful things are going to come. Thanks. Perfect. Thank you. And Anish garu, you're right. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.